భారతీయ వైద్య పద్ధతిలో రెండిటికి చాలా గొప్ప చరిత్ర ఉంది. అవి ఆయుర్వేదం మరియు సిద్ధ వైద్యం. ఇవి రెండు ప్రకృతి ఆధారిత వైద్య పద్ధతులే గాని వాటి తత్వం, పుట్టిన ప్రదేశం మరియు చికిత్సా విధానం మాత్రం కొద్దిగా భిన్నం. మొదటిగా ఆయుర్వేదం గురించి చెప్పుకుందాం. ఇది ఉత్తర భారతదేశంలో పుట్టింది. చరకుడు, సుశ్రుతుడు లాంటి మహర్షులు దీన్ని అభివృద్ధి చేశారు. ఆయుర్వేదం త్రిదోష సిద్ధాంతం మీద ఆధారపడింది. వాతం, పిత్తం, కఫం ఇవి సరిగ్గా ఉన్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక సిద్ధ వైద్యం దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తమిళనాడులో పుట్టింది. సిద్ధ వైద్యానికి పితామహుడిగా అగస్త్య మహర్షిని పరిగణిస్తారు. ఇది 18 సిద్ధుల జ్ఞానం మీద ఆధారపడింది. ఆయుర్వేదంలో ఎక్కువగా మొక్కల ఔషధాన్ని వాడతారు, కానీ సిద్ధ వైద్యంలో మొక్కలతో పాటు లోహాలు, ఖనిజాల్ని కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం పంచకర్మ, శిరోధార, అభ్యంగం లాంటి థెరపీలపై దృష్టి పెడుతుంది. సిద్ధ వైద్యం యోగం, ధ్యానం, ఆత్మశుద్ధిపై దృష్టి పెడుతుంది. ఆయుర్వేదం మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సిద్ధ వైద్యం మన శరీరం, మనసు, ఆత్మను సమతుల్యంగా ఉంచుతుంది. రెండు మన భారతీయ సాంప్రదాయ వైద్య రత్నాలు, సహజ ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరాలు. మీరు కూడా సహజ వైద్య మార్గంలో నడవాలనుకుంటే అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ మీకు సహజ ఆరోగ్యానికి నిజమైన చిరునామా.